కీర్తనలు 24:7 గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. ఈ యొక్క వాక్యములో తలుపులు అనగా ఇక్కడ మన యొక్క హృదయపు ద్వారం. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి. మన హృదయము ప్రభువు తట్టు చూచినప్పుడే, ఆయన తట్టు మన హృదయము ఎత్తినప్పుడే ఆయన మహిమతో మనలో ప్రవేశిస్తాడు. దేవుని యొక్క కాన్షియస్నెస్ లేకుండా ఆయన యొక్క ప్రెజెన్స్ ని అనుభవించుట, పొందుట అనేటటువంటిది ఉండదు. మనము మన పనుల మీద, మన భారముల మీద, వేరే వాటి మీద మన మనస్సంతా నింపుకున్నప్పుడు అవి మనలో నిండిపోతాయి. కానీ ఎప్పుడైతే మన కనులను పైకెత్తి మన హృదయమును తెరిచి ఆయన తట్టు చూస్తామో, ఆయన మహిమ, ఆయన పరిశుద్ధ ఆత్మ మనలోనికి ప్రవేశిస్తుంది. అయితే మనలో ప్రవేశించినట్లు ఆయన సన్నిధిలో నిలువబడి ఆయన తట్టు చూడాలి. 3వ యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు అన్నది. యథార్థమైన మనస్సు కలిగి వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగిన వాడే ఆ విధముగా ఉండినప్పుడు ఆయన సన్నిధిలో నిలువగలము, ఆయన తట్టు చూడగలము. కపటము, యథార్థత లేని స్థితి ఉన్నట్లయితే ఆయన వైపు చూడలేం. ఎవరైనా కపటముగా, యథార్థత లేకుండా ఉన్నప్పుడు తల పైకెత్తి కన్నుల్లో కన్నులు పెట్టి చూడలేరు. కానీ యథార్థత మనం కలిగినట్లయితే, నిర్దోషమైన చేతులు, పరిశుద్ధమైన హృదయము కలిగినట్లయితే ఆయన తట్టు ప్రేమతో చూస్తాం. ఆసక్తితో ఆయన సన్నిధిలో నిలిచి ఉంటాం. నిర్దోషము, పరిశుద్ధత లేని స్థితి ఎక్కడో ఉన్నది పరీక్షించుకొని ఆయనకి చేసుకుంటే మరలా శుద్ధీకరిస్తాడు. ఆయన సన్నిధిలో నిలువగలిగిన ధైర్యము మనకుంటుంది. నిత్యము అట్టి స్థితిలో కొనసాగుతూ ఆయన మహిమ చేత నింపబడు భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. మహిమ గల రాజా, మాలో ప్రవేశించాలని, మాతో ఉండాలని చూస్తున్న దేవానికే వందనాలు. నీ సన్నిధిలో నిలిచి నీ తట్టు తేరి చూచు ధైర్యము, నిలకడ మాకు దయచేయండి. మాతో ఉండు, మీ కృపను అనుగ్రహించమని అధికారమునకు అప్పగించుకొనొచ్చు యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.